హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసిగొండ సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో గాలి జోజో ఉయ్యాల 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 ఉయ్యాలో జోజో ఉయ్యాల అమ్మా పడుకోవే నా పాప ఉయ్యాలో పాల పుగ్గల పాప ఉయ్యాల పడుకోవే నా పాప ఉయ్యాలో పాల పుగ్గల పాప ఉయ్యాలో అమ్మా నిద్రించు నా బిడ్డ ఉయ్యాలో నీలపుల పైన ఉయ్యాల నిద్రించు నా బిడ్డ ఉయ్యాలో పైన ఉయ్యాలో జో లాలి జో లాలి జో లాలి పాట పాడుతూ 7 నెలల బిడ్డను ఇప్పుడు సాగుతున్నాను. నా బిడ్డ జన్మించి మరి అట్లా ఇట్లా 21 రోజు అవుతున్నది. 21 రోజు నాడు దేవుడు చెప్పిన పేరు మరవకుండా నేను వెళ్ళి దుర్గమల్లేశ్వర స్వామి గుడి కాడ వరం చెందినాను. దేవుడు వచ్చాడు, నాకు సంతానం ఇచ్చాడు. ఇక్కడ నా బిడ్డ పేరు గుడికి తగినటువంటి పేరు కావాలి. నా బిడ్డ పేరు ఆడబిడ్డ దుర్గామణి. ఆడబిడ్డ దుర్గామణి అని ప్రేమతోటి ఏ పేరు పెట్టినా ప్రేమతోటి ఏ పేరు పెట్టినా అయ్యో తలకు పగ్గున మందోతున్నది నా బిడ్డ ఆడబిడ్డ దుర్గామణి. ఆడబిడ్డ దుర్గామణి అని పేరు పెట్టాము. నా బిడ్డను సాది పెంచి పెద్ద చేస్తున్నాను. 1 ఏడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 5 ఏళ్ళ బిడ్డ అయింది. 5 ఏళ్ళ బిడ్డ మా వద్దకు వచ్చి అమ్మ నాన్న అమ్మ నాన్న అని పిలుస్తుంటే ఆనందమాయే నాకు ఆనందమాయే ఈరోజు. చిన్నప్పుడు నాకు ఇంకా చిన్నంత విలువ దైవమా. ఇదిగో 7 ఏడు మేడల కడ మేడ పైన బిడ్డని. 7 ఏడు మేడల కడ మేడ పైన మరి అంగరంగ వైభవంగా సాగుతున్నాను. బిడ్డ జన్మించి 5 ఏళ్ళు అవుతున్నది. కానీ నా కథ ఇలా ఉండగా ఇక్కడికి దగ్గర ఏడుకొండల దగ్గర యమమేశ్వరాద్రి పట్టణం పరిపాలించేవారు మా అన్నగారైన యమమంతి మహారాజు. నాకు ఆడబిడ్డ నీలావతి ఒకనాడొక సమయమున కాని కష్టము చేత మాయ కడుపు నొప్పి లేచి ఆడబిడ్డ నీలావతి మరణించాలి. నీలావతి ప్రాణం ఎప్పుడు పోయిందో రాజసింహాసనం పరిపాలించినటువంటి అన్నా యమమంతి మహారాజు ఇంటి వద్దకు వచ్చాడు. పడుకున్న పానుపు పైన భార్య మరణించిన మరణ వార్త విన్నాడు. మరణ వార్త వినగానే గుండెల్లో పువ్వులు దోసి నేను చేసుకున్నటువంటి నా భార్య, చిన్ననాడు ప్రేమ అనురాగంతో పెళ్లి చేసుకున్న నా భార్య, నా సతి నా మరణించాలి. నా జంట విడవాసి నన్ను ఒంటరి వాడిని చేశాది. నేను ఉండి ప్రయోజనమేమి లేకున్నా ప్రయోజనమేమి, నేను ఉండి ఎందుకు లేక ఎందుకని చెప్పని అన్న యమమంతి మహారాజు మరి పిడిబాకు కత్తిని దమాచుకుంది. భార్య లేని బ్రతుకు నేను బ్రతకలేను అని చెప్పని అన్న యమమంతి మహారాజు కత్తితో ఎదలో నాటుకుని అన్న మరణించాడు. భార్య భర్త ఒకే రోజు మరణించారు.
వారికి ఒక కొడుకున్నాడు. కొడుకు వీరసేన మహారాజు. 12 సంవత్సరాల పిల్లవాడు ఏడుస్తూ కంట కన్నీరు పెడుతూ తల్లి పైన పడి ఏడుస్తున్నాడు. మాకు ఏమని ఉత్తరం రాశాడు? ఓ మేనమామ, మేనత్త, భావా గోవింద మహారాజా, మా తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు. నేను ఒంటరి వాడినైనాను. నా జీవితమే ఆగమైనది. నాకు చాలా భయం అనిపిస్తున్నది. తల్లిదండ్రులు లేని మేడల్లో నేను ఎలా ఉండాలని పిల్లవాడు ఏడుస్తూ మాకిప్పుడు మతలావు పంపించారు. నా కొడుకు, నేను, నా భర్త ముగ్గురు ఏకాస్తమై గజ్జల బండి పైన కూర్చొని అయ్యో నా అన్నను చూడాలి, నా వదిన చూడాలి అని గజ్జల బండి పైన కూర్చొని అమ్మ అన్న వద్దకు రానే వస్తాము, అన్న వద్దకు రానే వస్తాము, ఓ అన్నయ్య మా మంత్రి మహారాజా, నీ ప్రాణము పోయిందనా అన్న, ఓ రాజానికి రాజు అన్నయ్య, ఆడబిడ్డ నీలావతి దేవమ్మ, నీ ప్రాణము పోయిందా ఆడబిడ్డ. ఏడ్చుకుంటా కంట కన్నీరు పెడుతూ కడగడ వలుకుతూ ఎప్పుడు యమమహేశ్వరాపురి పట్టణం చేరుకున్నాము. పిల్లవాడు ఏడుస్తున్నాడు. తల్లి పైన తండ్రి పైన పడి ఒంటరి పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఏడ్చే పిల్లవాడిని ఓదార్చి నాయన, ఇక ఏడిస్తే నీ తల్లి రాదు, నీ తండ్రి రాడు, ఏడ్చిన ప్రయోజనం లేదని పిల్లవాడిని ఓదార్చి ఆడబిడ్డ భర్తను ఊరికి ఉత్తరాన ఉడలమ్మ మరి కాడ గంధపు చెక్కలు కటాయితో 2 కాష్టాలు వచ్చి ఇద్దరిని దానం చేశాము. అక్కడ దానం చేసి 11వ రోజు దాకా అక్కడనే ఉండి మరి దిన కార్యములు చేసి ఒంటరి పిల్లవాడు ఏడుస్తున్నాడు. పిల్లవాడిని మా వద్దకు తీసుకువెళ్ళి సాదుకుంటామని ఆడబిడ్డ కొడుకుని గజ్జల బండి పైన కూర్చుని పెట్టుకుని మా ఇంటికి తీసుకుని వచ్చాము. మరి తల్లిదండ్రి పైన మతులు తప్పాలి, తల్లిదండ్రి పైన ప్రేమను తప్పాలి అది బంగారు బంతి, మరి బంగారుతో చేయించినటువంటి పూల బంతి పిల్లవాని చేతికిచ్చి నాయనా మేనల్లుడా, నువ్వు పాఠశాల వెళ్ళి గొప్పగా చదువుకోవాలి, వీళ్ళు విద్యను నేర్చుకోవాలని చెప్పని పాఠశాల తోలిస్తే పిల్లవాడు బడికి వెళ్ళి గొప్పగా చదువుకుంటున్నాడు. మరి మేన అల్లుడు వీరసేన మహారాజు. నా బిడ్డ 6 సంవత్సరాల బిడ్డ, 6 సంవత్సరాల బిడ్డ, ఆడబిడ్డ దుర్గామణి. ఇంకొక సంవత్సరం అయితే నా ప్రాణం పోతుంది, నా భర్త ప్రాణం పోతుంది. నా భర్త ప్రాణం పోయినాక నా బిడ్డకు నా కొడుకు పెళ్లి చేస్తాడో చేయడు, నా బిడ్డనే బాధ పెడతాడు, ఏ కష్టపెడతాడు. నేను ఉన్నప్పుడే నా బిడ్డకు అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను. నేను దూరదేశం ఎందుకు వెళ్ళాలి, కానరాని రాజ్యం ఎందుకు వెళ్ళాలి, ఎక్కడనో మరి పిల్లవాడిని తీసుకొచ్చి ఎందుకు పెళ్లి చేయాలి? నా ఇంట్లో ఉన్నాడు నా మేనల్లుడు వీరసేన మహారాజు. నా మేనల్లుడికి నా బిడ్డకి పెళ్లి చేస్తాను అని పరసలు కొట్టి పందిర్లు వేసి, నిమ్మలు కొట్టి నీడలు వేసి, ఆకాశముత్వాలు భూదేవత పందిర్లు వేసి, బ్రాహ్మణోత్తముల చేత వేద మంత్రాలు చదివిస్తూ పచ్చాడే పందిట్లోనే అమ్మలారా పెళ్లి కదలుతాది కొమ్మలారా. బిడ్డ నా అల్లుడు ప్రేమ అనురాగంతో పాఠశాలకు వెళ్ళి గొప్పగా చదువుకుంటున్నారు. ఎప్పుడు చదువుకుంటున్నారు? ఇక నా బిడ్డ జన్మించి అట్లా ఇట్లా తెల్లవారితే 7 సంవత్సరాలు. రాత్రి కలలో దేవుడు వచ్చేమంటున్నాడు, ఏమ సత్యావతి, నీ కొడుకును చూస్తూ నీ బిడ్డను చూస్తూ రాజభారం వహిస్తున్నావా? సుఖ సంతోషాలతో ఉన్నావా? ఉల్లాస పరుడాలవై నవ్వుతూ హాయిగా ఉన్నావు. కానీ తెల్లవారితే నీ ప్రాణం, నీ భర్త ప్రాణం పోతాదమ్మా అని ఆ సంతానం ఇచ్చిన దేవుడు కలలో వచ్చి చెప్పినాడు.
దేవుని మాటలు వినేసరికి గుండెలో గుళ్ళు దోసి కాలు రెక్కలు వణుకుతున్నాయి. అయ్యో 7 సంవత్సరాల బిడ్డ, మొక్కు పచ్చరాని బిడ్డ నా రెక్కలో పడుకున్నది. అయ్యో నా బిడ్డ నిన్ను కని పెంచి కారవించి ఇక్కడ నీ ముందు ముచ్చట్లు చూడనైతిని. పక్కలో పడుకున్నటువంటి బిడ్డను చూస్తే ఎక్కడిని దుఃఖం వస్తున్నది. నా బిడ్డ దుర్గామణి రావమ్మ, నా బిడ్డ బంగారు తల్లియో, నా బిడ్డ రావే రావే నా ముద్దులమ్మ, నా బిడ్డ నాకు వచ్చిన బాధ నీకు ఎప్పుదా, నా బిడ్డ ఎట్లా చెప్పుదు బిడ్డ, ఏమి చెప్పాలి నా బిడ్డ, తెల్లవారితే బిడ్డ మరణమైతారే నా బిడ్డ, బిడ్డ నీ బ్రతుకు ఆగమైతాలే నా బిడ్డ. వందనాలు కన్నా తల్లి రోజు లేదు నన్ను కన్నా తల్లి, నన్ను కన్నా తల్లి. కన్నబిడ్డని వచ్చినారు కసమైన సుఖమైన నాతోటి తెల్లనాడు నన్ను కన్నా తల్లి, ఏమి బాధ నీకు వచ్చినారే నన్ను కన్నా తల్లి. ఏ రోజైనా నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డని హలవారు స్నానాలు పోసి అందమైన బట్టలు వేసి కడపార భోజనం పెట్టి కష్టమైన సుఖం నేర్చుకునే కన్న తల్లి అమ్మ చిన్న వచ్చింత కాంతురాలై నెల నూకిన వెన్నెల కలర్పిన మబ్బుల్లో చంద్రుడు బాహ్యమైనట్టుగా నీ కళలు మార్చుకొని బాపు నీవు చిన్నవై కూర్చున్నారు, పలకల కన్నీరు పడుతున్నారమ్మా. నీకే బాధ వచ్చావు, ఎక్కడి వెళ్ళిపోతున్నావమ్మా? నా బిడ్డ దుర్గామణి నీకే బాధ వచ్చాది, ఏ కష్టం వచ్చాది, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మని బిడ్డ ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే గుండెల్లో గుబులుదొస్తున్నది. నా బిడ్డ దుర్గామణి నాకొక్క కొడుకే ఉన్నాడు, నా కొడుకుకు అర్తివాని దీవెన ఉన్నది అని ఆడబిడ్డ దీవెన లేకపోయాను. నా కొడుకు తోడ నాకొక్క బిడ్డ కావాలి అని నేను దుర్గమల్లేశ్వర స్వామి గుడి కాడికి వెళ్ళాను. గుడి కాడికి వెళ్ళి వరం చెందగా దేవుడు సాక్షాత్తుగా వచ్చి దేవుడు ఏమన్నాడు తెలుసా? అమ్మా సత్యావతి నీకు బిడ్డ సంతానం ఇస్తాను. నీ బిడ్డ జన్మించిన 7 ఏళ్ల వరకు నీకు నీ భర్తకు ప్రాణగండం ఉన్నదమ్మా. సర్ప కాటు చేత నీ ప్రాణం పోతాది, నీ భర్త ప్రాణం పోతాదమ్మా. నీ ప్రాణాలు ఒప్పుకున్నట్లయితే బిడ్డ సంతానం ఇస్తాను, లేకుంటే లేదన్నాడమ్మా. నేను వెనుక ముందు ఆడలేదు. నా కొడుకు తర్వాత నాకు ఒక బిడ్డ ఉన్నదంటే అంతే చాలు. 10 ఏళ్ళు బతికి బతుల కంటే నందినై 4 ఏళ్ళు బతకడం గొప్పతనం. నాకు ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారంటే అంతే చాలు అని దేవునికి చేతులు చేసి అభయం ఇచ్చాను. నువ్వు జన్మించావు, ఇక నువ్వు జన్మించి తెల్లవారితే 7 సంవత్సరాలు. రాత్రి కలలో దేవుడు వచ్చి ఏమే సత్యావతి సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో విరజిల్లుతూ హాయిగా సుఖంగా ఉన్నావా? తెల్లవారితే నీ ప్రాణం నీ భర్త ప్రాణం పోతాదమ్మని రాత్రి దేవుడు కలలో వచ్చి నాతో చెప్పినాడమ్మా. నా బిడ్డ దుర్గామణి తెల్లవారితే బాపు నిద్ర మరణించినాక నీ బాధ గాథలు నీ అష్ట కష్టాలు ఎవరు చూస్తారు, నీ సుఖ దుఃఖాలు ఎవరు చూస్తారు అని నీ పైన నా ప్రాణం అల్ల కల్లోలంగా అల్లాడి బిడ్డో నిన్ను నేను పిలుస్తా ఉన్న బిడ్డ. ఓ బిడ్డ, కవిత దుర్గామణి
తల్లేది అమ్మా నువ్వు అన్నము పెట్టే తల్లేది అమ్మా నా ప్రాణము పోయినాక విద్య అమ్మా నీవు ఎన్ని బాధలు వస్తాయమ్మో నీ బాధ చూసే తల్లినమ్మా నువ్వు ఏడుళ్ళ విద్యవే విద్యో నిన్ను వేడ బావకిచ్చి విద్య నీకు పెళ్లి చేసి రా విద్యో నువ్వు ఏమి తెలవని విద్యవమ్మా నీకు అత్త మామలు లేకపాయే నీకు తల్లిదండ్రులు దూరమైతే అమ్మా నువ్వు ఎక్కడుంటావే విద్యో నీ వదినెంత బాధ పెడతాడో అమ్మా నీ అన్నెంత బాధ పెడతాడో నీ వదిన పెట్టే బాధలాకు నీ అన్న పెట్టే పూరుకమ్మా బండి సూపుల బండి విద్య నువ్వు ఎక్కెక్కి ఎడతావా విద్యో ఒక్క విద్య వాడి విద్య ఓ విద్య నువ్వు పెట్టి సాదుకున్నా నిన్ను ప్రేమతో నీ సాదుకున్నా నిన్ను ఎట్లా మరిసిపోదు విద్యో నిన్ను పేదవాడికి ఇచ్చినానా నిన్ను పెళ్లి చేసిందే విద్యో నీ బాధ చూడాలా విద్య నా బిడ్డ దుర్గామణి నీకెన్ని కష్టాలు వస్తాయో నీ బాధలు నీ బాధ కాదని చూడరారమ్మా అయ్యో మాయమ్మ అమ్మ ధనమున్న భాగ్యమున్న ఆస్తి అంతస్తు నిల్లు మేడ మిద్దెలున్న ఔషకుడు ప్రాణం వెళ్ళిపోతే ఈసమెత్తు బంగారం ఎంతరా ధనము ఎవరిది భాగ్యం వెయ్యాలి ఇంత రేపు మంటే అమ్మ గట్లు కానొస్తున్నాయి గతులు కానరా తెల్లవారితే బాపుని ఇద్దరు మరణమైపోదని పలుకుతున్నామమ్మా ధనమున్నా భాగ్యమున్నా శరొక్క భాగముడి దస్త్రాలు కాగితాలు రాసి అన్నయ్య చేతులు పెట్టి దిక్కుదీమి లేని అనాథుడి మేనత్తకు మహారుడి వీరసేన మహారాజు ఇచ్చి నన్ను పెళ్లి చేసి జీవితాంతం వదినతో అన్నతో బతుకమని పలుకుతున్నావమ్మా తెల్లవారితే బాపుని ఇద్దరు మరణమైతారు అమ్మ వదిన మంచిది కాదమ్మా నీవున్నప్పుడే వదిలి నోటి కాడికి అవలు ఏమి తినకుండా నోటి మాట కన్నా దోసుకుంటలేనమ్మా